తెలుగుని ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు ఒక చిన్న మైల్ స్టోన్ డే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగునికి ఒక మైల్ స్టోన్ డే అని 1 CR సబ్స్క్రైబర్స్ నిండారు. అలానే ఈరోజు మన దగ్గర ఉన్నారు డాక్టర్ నరేష్ వికే గారు. అలానే లెఫ్టినెంట్ కల్నల్ అవార్డు గ్రహీత. ఆయనకు ఒక అరుదైన అవార్డు వచ్చింది రీసెంట్గానే. ఆయన కెరీర్ కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆయన జీవితంలో ఎన్నో మైల్ స్టోన్లు ఉన్నాయి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముందుగా కంగ్రాచులేషన్స్, అలానే హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్ టు తెలుగు వన్ ఆల్సో. 10 million సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అంటే 1 crore, దట్ ఈస్ అ గ్రేట్ నంబర్. హార్టీ కంగ్రాచులేషన్, ఇంకా ఎదగాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆర్గనైజేషన్ తరపు నుంచి. అలానే సరే, ఫస్ట్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక హానర్ ఉంది, లెఫ్టినెంట్ కల్నల్. అది అరుదైన గౌరవం, ఇండియాలో మొదటి వ్యక్తి పొందిన వ్యక్తి. వీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. దానికి సంబంధించి అది అవార్డు గురించి తెలియని వాళ్ళకి మీరు ఒక్కసారి బ్రీఫింగ్ ఏమన్నా, అవార్డు గొప్పతనం ఏంటనేది. అది బేసిక్ ఏంటంటేనండి, నేను సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాను. సర్వీస్ మనం ఏదైతే కళాకారుల ఐక్య వేదిక, నేను చేస్తున్న అంతరించిపోతున్న కళలు, తర్వాత కొంత టెర్రరిజంను కూడా ఫేస్ చేశాను బీజేపీలో ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా. సో దీని మీద ఇవన్నీ కొన్ని పేపర్స్ సబ్మిట్ చేసి వాళ్ళతో నేను ఫాలోఅప్లో ఉన్నాను. సో బేసిక్గా మొన్న జరిగింది ఏంటంటే, నేషనల్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ప్లానింగ్, వరల్డ్ సెంటర్ ఫర్ కౌంటర్ టెర్రరిజం. సో ఇదేంటంటే, ఇట్ ఈస్ అ వింగ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిది. సో వాళ్ళతో నేను టచ్లో ఉన్నాను. సో వాళ్ళు వరల్డ్ కాంగ్రెస్కి నన్ను ఇన్వైట్ చేయడం, దాని మీద నేను కొన్ని టాపిక్స్ మీద నేను వాళ్ళ నేషనల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం, కొన్ని లెక్చర్స్, ఇంటరాక్షన్స్, వీటన్నిటి మీద ఈ కౌంటర్ టెర్రరిజం మీద నేను తీసుకోవడం. సో బేసిక్గా ఏంటంటే, టుడే ది వరల్డ్ ఈజ్ ఫేసింగ్ టెర్రరిజం. ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, అన్ని రకాలు, ఇంక్లూడింగ్ కల్చరల్ టెర్రరిజం. సో బేసిక్గా ఏంటంటే, నేను తీసుకున్న టాపిక్స్ రెండేంటంటే, మీడియా అండ్ టెర్రరిజం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మన 9/11 జరిగింది. అంత పెద్ద జరిగింది, ఎక్కడ కాళ్ళు చేతులు బ్లాస్టింగ్ అనేది ఎక్కడ చూపించలే యునైటెడ్ మీడియా. బట్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే, దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. దట్ ఈస్ గెటింగ్ ఇన్ టు అన్ అడ్వాంటేజ్ ఫర్ ది టెర్రరిస్ట్. సో ఇదేంటంటే, మీడియా ఈజ్ ద హార్బరింగర్ ఆఫ్ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. సో దీని మీద ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనేది ఒక సబ్జెక్ట్ తీసుకున్నానండి. టు మీడియా సపోర్ట్, సీకింగ్ మీడియా సపోర్ట్ టు కర్బ్ టెర్రరిజం ఒకటి. రెండోది ఏంటంటే, ఇవాళ మొన్న రష్యా అండ్ యుక్రెయిన్ మీరు తీసుకుంటే, యుద్ధంలో ప్రతి పిల్లవాడు కూడా తుపాకీ పట్టుకున్నాడు అక్కడ. దట్ మీన్స్ వెన్ ఎ నేషన్ ఇట్ ఇస్ అట్ వార్, ద హోల్ నేషన్ హ్యాస్ టు బీ ప్రిపేర్డ్. కాబట్టి ఈ ఎన్సీసీ, నేషనల్ క్యాడెట్ కోర్ అనేది, నేను కూడా ఎయిర్ వింగ్లో ఉండేవాడిని ఎన్సీసీలో. సో ఇది ప్రతి స్కూల్లో ప్రవేశపెట్టాలి అనేటువంటి నా విజన్ ఉంది. సో వీటన్నిటి మీద నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం. సో దేవ్ చోజన్ మీ యాజ్ ది లెఫ్టినెంట్ కర్నల్ ఫర్ ఇండియన్ కమాండ్ ఇక్కడ డెవలప్ చేయమని. ఈ ఇష్యూస్ మీద ఇది చాలా అవసరమైనటువంటిదండి. గవర్నమెంట్తో కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ కూడా, మధ్యలో యునైటెడ్ నేషన్స్ కానీ కూడా. దాని సందర్భంగా ఏం చేశారంటే, నా వర్క్ చూసిన తర్వాత నైట్హుడ్ అంటారు సార్ టైటిల్ ఇచ్చి. సో నౌ ఐఎమ్ అంబాసిడర్, లెఫ్టినెంట్ కర్నల్ అంబాసిడర్ సార్ డాక్టర్ నరేష్ విజయకృష్ణ. సో టైటిల్ ఇచ్చారు వాళ్ళు, హిజ్ ఎక్సలెన్సీ అని ఇచ్చారు. సో ఇవన్నీ ఆనర్స్ ఏంటంటే, ఎవ్రీబడి ఫీల్స్ గుడ్ అబౌట్ ఇట్ అది తీసుకున్నప్పుడు. బట్ దాని వెనుక ఉన్న బాధ్యత ముఖ్యమండి. సో ఫ్యూచర్లో మనం ఏంటంటే, ఒక పక్కన టూరిజం కూడా మనకి లింక్ చేశారు వాళ్ళు, అంబాసిడర్గా, గ్లోబల్ అంబాసిడర్గా. సో నేను ప్రధానంగా ఇది ఒక పక్కన తీసుకుంటే, ఒక పక్క నుంచి ఏంటంటే, మన ఫిల్మ్ షూటింగ్స్ ప్రపంచవ్యాప్తంగా తక్కువ కాస్ట్లో, క్వాలిటీ, దీంతో సేఫ్ ఎన్విరాన్మెంట్లో జరగడానికి వీఆర్ ఆల్సో స్టార్టింగ్ అన్ ఏజెన్సీ లింకింగ్ అప్ విత్ దిస్. సో ఇవన్నీ కూడా నా సర్వీస్లో భాగం అండి. గ్రేట్ అండి. ఇది ఒక్కదానితో వదలలేదు మీరు, ఇంటర్నేషనల్ హానర్ ఇది. ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి మీరు. గ్రేట్ అండి. మీరు తెలుగు వాళ్ళు అవ్వటం, అలా అందులో మీరు అవ్వటం ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. తెలుగు వాళ్ళందరికీ హ్యాపీ. క్వశ్చన్ ఏంటంటే, గుంటూరు టాకీస్లో చేసిన క్యారెక్టర్ బోల్డ్ క్యారెక్టర్ కదా, 2016లో వచ్చిన సినిమా. ఆ రోజుల్లో ఎవరో కూడా నాకు తెలిసి డేర్ చేసి ఉంటా ఆ క్యారెక్టర్ చేయాలంటే. ఎలా అది కన్విన్స్ అయ్యారు మీరు ఆ క్యారెక్టర్కి? అంటే బేసిక్గా నేను, అంటే ఆ రోజుకి చాలా బోల్డ్ క్యారెక్టర్ కదా ఇది. ఖచ్చితంగా. అంటే 4 స్తంభాల ఆట
చేసినప్పుడు అదే బోల్డ్ క్యారెక్టర్, యాక్చువల్గా బోల్డ్ థీమ్ అది. సో అక్కడి నుంచి నా మైండ్ సెట్ అయింది. అంటే నాకు ఫస్ట్ నుంచి అడ్వెంచర్ అండి, ఏదో సంథింగ్ డిఫరెంట్గా చేయాలి, కాంట్రవర్సీ వస్తే రానివ్వండి, బట్ సమాజంలో ఒక చేంజ్ రావాలి. చందమామ కథలు ప్రవీణ్ సత్తార్తో కలిసి చేశాను. అవును. దాంట్లో లిప్ లాక్ సీన్ ఉంది నాకు, ఈ అమ్మాయికి, మన ఆమనికి. సరే ఒక చిన్న సీను, మరి ఇబ్బంది ఏంటి చెప్పండి అన్న. లిప్ లాక్ సీన్ ఉందండి మీరు అంటే చేద్దాం, దానిదే ఉందన్న. మీరు ఓకే కదా అన్నాడు. 100% దట్ ఇఫ్ ద ఎమోషన్ క్యారీస్ డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ అన్న. సో అది సినిమా ఆడలేదు కానీ నేషనల్ అవార్డు వచ్చింది. అవును. యూఆర్ ఆల్ ఇన్ లిటిల్ డిప్రెస్ కండిషన్, ఇంత మంచి సినిమా ఆడలేదని ఇక్కడే కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ అంటే నేనేమన్నా అంటే కామసూత్ర బేస్డ్గా ఏదన్నా చేద్దాం అన్న. కామసూత్ర బేస్డ్ ఏంటి అన్నాడు ప్రవీణ్. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ అడల్ట్ కామెడీ. ఈజ్ అ బ్రిలియంట్ రైటర్ హిమ్సెల్ఫ్ అండి. ఓకే ఓకే పట్టేస్తున్నారు. నాకు 10 days టైం ఇవ్వండి అని వెళ్ళిపోయారు. ఆయనను సిద్ధు మళ్ళీ వచ్చారు. వచ్చి గుంటూరు టాకీస్ చెప్పారు. గుంటూరు టాకీస్ చెప్పినప్పుడు ఎలా ఉందంటే సూపర్గా ఉంది, మీరు చేస్తారా సార్ అన్నాడు. చేస్తాను. దీంట్లో బాత్రూమ్ సీన్ ఉందండి, మాస్టర్బేషన్ సీన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన అంటే ఇట్ క్యారీస్ అన్ ఎమోషన్ అండి అన్నాడు. ఇప్పుడు క్యారీస్ ఎమోషన్ విల్ డూ దట్ ఆల్సో అన్న. అంటే దాన్ని అంత అందంగా తీశారండి, ఎక్కడ ఎబ్బెట్టుకు లేకుండా. అంటే టోటల్గా ఒక రా క్యారెక్టర్స్ మధ్య ఒక కామెడీ అది. అది అంత అందంగా చాలా బడ్జెట్లో చేసాం, హిందూపూర్లో చేసాం మొత్తం కూడా. అప్పుడు కూడా చాలా కలెక్ట్ చేసింది అది. ఈ రోజు అయితే ఇంకా బిగ్ హిట్ అండి. ఈ రోజులో ఇంకా బ్లాక్ బస్టర్. అప్పుడు కొంచెం లేడీస్ రావడానికి భయపడ్డారు, బట్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ హిట్. ఆ రోజుల్లో అది 1.5 కోట్లలో చేసాం. సాయి కొరపాటి గారు కొన్నారు. అవును. నాకు తెలిసి అది 8 crores ఎంతో చేసింది. నాట్ అ స్మాల్ థింగ్. 6 to 8 crores ఎంతో చేసింది. ఇప్పటికి కూడా నేనేమంటానంటే ఐ స్టిల్ వెల్కమ్ బోల్డ్ ఫిల్మ్స్ అండి. మళ్ళీ పెళ్లి చేసిన ఇట్స్ అ బోల్డ్ ఫిల్మ్. ఇప్పుడు ఇంటింటి రామాయణం చేసాం, అదొక టైప్ ఆఫ్ ఫిల్మ్. సో నాకు అది కావాలి. ఐ వాంట్ వెరీ బోల్డ్ అండ్ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ కోసం ఇప్పటికి వెతుకుతున్నాను. వస్తున్నాయి, అలాంటివి వస్తున్నాయి. ఓకే, నాట్ ఆల్ బట్ ఒకటో రెండు కొన్ని మంచిగా. పండంటి కాపురంతో మీకు కెరియర్ స్టార్ట్ చేశారు. దాదాపు చూసుకుంటే 50 సంవత్సరాల పైన అవుతుంది కెరియర్ స్టార్ట్ చేసి. ఫేస్కి మేకప్ వేసి యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఎలా అనిపిస్తుంది సార్ 50 సంవత్సరాల తర్వాత ఒక్కసారి లైఫ్లో చూసుకుంటే మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ? ఇది చాలామందికి నటులు కావాలని ఉంటుందండి. సమ్మోహనంలో క్యారెక్టర్ ఏంటంటే నా క్యారెక్టర్ అట్లా నటుడు కావాలని కోరిక అది చాలామందికి, కోట్ల మందికి ఉంటుంది. దాంట్లో కొన్ని వందల మంది నటులు అవుతారు. దాంట్లో ఒక 10 సినిమాలు చేయగలిగిన వాళ్ళు ఒక 20-30 మంది ఉంటారు. ఒక కెరియర్ స్పానింగ్ 10 years ఈజ్ గ్రేట్. సరే, సినిమా ఇండస్ట్రీలో పుట్టాను, పెరిగాను, చాలామంది మంచివాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక ట్రావెల్ అండి, ఒక ట్రావెల్ విత్ సినిమాలు. మై లైఫ్ ఈజ్ అ ట్రావెల్ విత్ సినిమా అని చెప్పచ్చు. పండింటి కాపురంలో మేకప్ వేసిన ఆ స్మెల్లింగ్ 9 years. ఇప్పుడు 59 గోయింగ్ 60. ఓకే, 1963. సో ఆ స్మెల్, ఆ మేకప్ స్మెల్ చూసారా, అది నేను ఇప్పటికీ నాకు ఇంకా మైండ్లో కనెక్ట్ అవుతుంది. అది నేను చూసింది చిన్నప్పటి నుంచి. ఓన్లీ కృష్ణ గారు, విజయనుల గారు షూటింగ్స్, మేకప్ టేబుల్ అది. సో దట్ వాజ్ మై ఫౌండేషన్ లైఫ్లో నటుడు కావాలని. కానీ నటుడుగా నేను కొన్ని రిస్కులు చేసుకుంటూనే వచ్చాను 4 సంవత్సరాల తర్వాత నుంచి కూడా. సో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఫేస్ చేశాను. కొంత బోల్డ్ డెసిషన్స్, బోల్డ్ యాక్షన్స్తో ఇంకొంత వెనకబడ్డాను కూడా ఒక పాయింట్లో. బట్ అక్కడ ఆగలేదండి. నేను వేరే ఛానల్లోకి వెళ్ళిపోయాను, ఇటు పాలిటిక్స్కి వెళ్ళాను, సర్వీస్లో వెళ్ళాను. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినప్పుడు కొత్త ప్రపంచం, కొత్త సినిమా, కొత్త మనుషులు, కొత్త కుర్రవాళ్ళు కనిపించారు. ఇట్ వాజ్ కొత్తగా అనిపించింది టోటల్గా. అంటే సినిమాలో అప్డేటెడ్గా లేకపోతే విత్ ఇన్ 1 month యూ విల్ బి అరెస్ట్. అంతమంది వస్తున్నారు సినిమాలో. సో అక్కడి నుంచి ఒక ట్రావెల్ ఎస్వి రంగారావు గారిని నా గోల్గా పెట్టుకున్నాను యాజ్ క్యారెక్టర్ యాక్టర్గా. అలాగా చేయాలని ఒక దీంట్లో వచ్చాను. సరే, అవకాశాలు అలాగే వచ్చాయి, దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. రకరకాల ఎమోషన్స్ పండించగలటువంటి ఆ యొక్క చిన్న టాలెంట్ని దేవుడు నాకు మా గురువుల ద్వారా నాకు ఇచ్చారు. సో వరుసగా గుంటూరు టాకీస్ తీసుకోండి, దృశ్యం తీసుకోండి, అక్కడి నుంచి ఇప్పుడు సామజవర గమన, మళ్ళీ పెళ్ళి, అంటి సుందరానికి దగ్గర నుంచి
నేను సాధించిన పెద్ద సక్సెస్ ఏంటంటే ఇవాళ యంగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ నేను గెయిన్ చేయగలిగాను. వాళ్ళ ఇమాజినేషన్లోకి నేను వెళ్ళాను. అది నా సక్సెస్ అని నేను భావిస్తున్నా. మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్ ఆర్ బిలో 25-35 ఏజ్లో ఉన్నవాళ్ళే. సో ఒక 4 generations హ్యావ్ ట్రావెల్డ్ విత్ డైరెక్టర్. 10 years ఇస్ ఏజ్ జనరేషన్ గ్యాప్. సో ఇంకా కొత్త వాళ్ళు నేను ఇన్స్పైర్ అవ్వగలుగుతున్నాను. ఇప్పటికి కూడా అండి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ చూడకుండా వాళ్ళకి సహకరించడానికి ట్రై చేస్తున్నాను. రెండోది, నేను యాక్టర్గా నాకు గిరిగీసుకోలేదు. ఎటువంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధమయ్యాను. ఇవన్నీ కూడా ఇవాళ 50th yearలో నన్ను ఇక్కడ కూర్చోబెట్టేద్దని నేను భావిస్తున్నాను. నేను అయితే సార్, మీరు ఫస్ట్ 4 స్తంభాల ఆట దగ్గర నుంచి మీ కెరీర్ తీసుకుంటే సోలో హీరోగా జంధ్యాల గారితో ఎక్కువ కాంట్రిబ్యూషన్. జంధ్యాల గారు మీ లైఫ్లో ఈ మైల్ స్టోన్స్లో జంధ్యాల గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. జంధ్యాల గారికి మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది? జంధ్యాల గారి ఇంపాక్ట్ మీ లైఫ్లో ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? జంధ్యాల గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నేను ఒక మట్టి ముద్దండి. 17 years యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. మోటార్ బైక్ జంపులు నేను చేయగలను. 16 ఏళ్ళకి లైసెన్స్ లేకుండా కార్ రేసులు కూడా తోలేము. ఆ రోజులు గడిచిపోయినాయి. కానీ జంధ్యాల గారి దగ్గర వెళ్ళినప్పుడు నా అదృష్టం అండి. ఇవాళ నేను ఆర్టిస్ట్గా నిలదొక్కున్నానంటే దానికి చాలామంది గొప్ప గొప్ప దర్శకులు, కె విశ్వనాథ్ గారు, విజయమ్ల గారు, బాపు గారు, వంశీ గారు, ఈ విశేషం ఇంత వీళ్ళందరూ ఉన్న జంధ్యాల గారు నాకు వేసిన ఫౌండేషన్ అండి. నాతో తీసినటువంటి సినిమాలు మీరు చూస్తే 4 స్తంభాలంటే ఒక బోల్డ్ థీమ్తో ఇంట్రొడ్యూస్ చేశాడు నన్ను ఆ రోజుల్లో. అసలు అన్ఇమాజినబుల్ థీమ్ ఆ రోజుల్లో. అక్కడి నుంచి శ్రీవారి ప్రేమ లేఖలో హాస్యం, అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఒక లేడీ గెటప్తో సినిమా, లేడీ గెటప్లో ఆఫ్కోర్స్ అది పిఎన్ రామచంద్రరావు గారిది. అది కూడా ఆయన చేశాడు. చూపులు కలిసి చూపాడు. సో బేసిక్గా ఆయన ఒక గురువు అంటే ఆయన నా భాష దగ్గర, తెలుగు భాష దగ్గర నుంచి, నా నటన దగ్గర నుంచి, ఆయనే నటుడు, అద్భుతమైనటువంటి స్టేజ్ ఆర్టిస్ట్, ఆయన రైటరు. సో ఇవన్నీ ఆయన అనుభవాలన్నీ సమకూర్చి నాకు ఒక అంబుల పొద ఇచ్చాడండి. నిజంగా అదే గురువు అంటే. బహుశా ఆయన ఒకటి చెప్పేవాడండి, హాస్యరసం పాదరసం లాంటిది అనేవాడు. ఎంత బాగా చెప్పేవాడంటే, హాస్యం పండించగలిగితే నువ్వు ఏదైనా చేయగలుగుతావయ్యా, కానీ నువ్వు అన్ని రకాలు చేయాలనేవాడు. నువ్వు కామెడీగా ఉండిపోవద్దు, అన్నీ చేయాలని. ఆ రకంగా ఒక ఫాదర్ ఫిగర్గా లాస్ట్ రోజు వరకు కూడా నాకు పెద్ద బలం. సరే, ఆ బలం మనం జీవితాంతం శాశ్వతం కాదు, బట్ ఆయన నాలో ఉండిపోయాడు. రానున్న రోజుల్లో ఆయన మీద బుక్ కూడా తయారు చేస్తున్నాం. నేను, రైటర్ సాయినాథ్ గారు, ఆయన భార్య అన్నపూర్ణ గారు. సో ఇవి కూడా త్వరలో మేము రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఆ చరిత్ర నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళాలండి. త్రివిక్రమ గారు ఒకసారి చెప్పారు నా దగ్గర, జంధ్యాల గారి ఒక్కొక్క కామెడీ ట్రాక్ ఒక్కొక్క సినిమా తీయొచ్చాను. సి హీజ్ అ యూనివర్సిటీ ఆఫ్ కామెడీ, హాస్య బ్రహ్మ అంటారు ఆయన. నా అదృష్టం ఆయన శిష్యరికం చేయడం నా అదృష్టం. దాంట్లో చాలా ఒక ట్రాకులు అంటే గుర్తొచ్చిందండి. ఈ కొన్ని ట్రాకులు ఇప్పటికీ మర్చిపోలేము. మీరు చేసిన సినిమాల్లో బూతు అనే ఒక ట్రాక్ ఉంటుంది, అది మర్చిపోలేము ఇప్పటికీ. దాంట్లో పాటు ఒక తిట్లు దండకాలు ఉంటాయి మీరు చేసిన సినిమాలో. ఆ ట్రాకులు కూడా ఇప్పటికీ కురూపి, అది సినిమా. బట్ ఇది బూతు అనేది టీచర్ క్యారెక్టర్. అంటే కామెడీలో అంత వాల్యూమ్స్ ఆయన మైండ్లోంచి వచ్చేదండి. అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ కూడా అంత అందంగా పండించేవాడు ఆయన. ఆయన చార్లీ చాప్లిన్ స్కూల్ని ఫాలో అయ్యేవాడు. ఎంత కామెడీ చేసినా లోపల ఒక పెయిన్ ఉండాలి. మీకు శృతి వీరభద్రరావు వేలు క్యారెక్టర్ చూసినా వేలుకు ఒక పెయిన్ ఉంటుంది దాంట్లో. సో అలాగే ఆ పెయిన్ నుంచి కామెడీ క్రియేట్ చేసేవాడు. ట్రాక్ ఇందాక నేను చెప్పింది, తిట్ల దండకాలు ఉంటాయి. శ్రీవారి ప్రేమ లేఖలో తండ్రి కొడుకులు చేశారు కదా. దాంట్లో శ్రీవారి ప్రేమ లేఖ రామోజీరావు గారి పిక్చర్ అనుకుంటా. ఐ థింక్ ఆయన ఫాదర్ని ఇన్స్పైర్ అయినా అంతే. చాలా కోపిస్తాడు, చాలా సీరియస్గా ఉండేవాడు. ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా మటుకు ఆయన క్యారెక్టర్స్ రియల్ లైఫ్ నుంచి వచ్చేదండి. ఓడ్ హౌస్ నుంచి కొంత ఇన్స్పైర్ అయ్యాడు ఆయన. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా అండి, జంధ్యాల గారు అనేది శకం అండి. అది గోల్డెన్ ఇయర్ ఆఫ్ కామెడీ ఆఫ్ తెలుగు. మళ్ళీ ఆ శకం రాదు. అఫ్ కోర్స్ మనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన, ఇచ్చేసి వెళ్ళిపోయాడు. హీజ్ అమంగ్ అస్ విత్ ఆల్ దీస్ ఫిల్మ్స్. మా అదృష్టం. అందరూ ఎంతమంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారండి. నేను
మన వీరభద్రరావు గారు, వేలు గారు, బ్రహ్మానందం, చాలా కోటా శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చి ఒక 25 సంవత్సరాలు ఆ అవకాశాలు ఇంతమంది కలిగి, గుడ్డు హనుమంతరావు, ఇటువంటి వాళ్ళందరూ ఎంతమందిని సృష్టించాడు నిజంగా. వీఆర్ లక్కీ టు బీ ఇన్ దట్ ఈరా అండ్ అండర్ హిస్ గైడెన్స్. అవును. మీ కెరీర్లో చూసుకుంటూ వస్తే ఒక్కొక్క సినిమా ఒక మైల్ స్టోన్ సార్. ఈ మనం మాట్లాడుకున్న సినిమాలు ఒక ఎత్తు, జంబలకడి పంబ అనేది ఒక ఎత్తు. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ మీ కెరీర్కి ఎంతవరకు యాడ్ అయింది అనుకుంటున్నారు? జంబలకడి పంబ అనేది ఒక అప్పటికి ఎవడో ఊహించలేని కథ, అది ఊహించలేని థాట్. అది దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు మీరు? మీకు ఎలా జరిగింది అది? చిత్రం పడాలి చిత్రం ఏంటంటే దట్ వాస్ అది నాలో నుంచి ఎప్పుడో చేయాలని వచ్చినటువంటి థాట్ అది. మీ థాట్ అది చిత్రం చిత్రం? ఎస్. ఓకే. బట్ వాళ్ళు పట్టుకొచ్చారు ఆ సబ్జెక్ట్ని. తర్వాత నేను ఒక సబ్జెక్ట్ని పెట్టుకుని తిరిగాను. ఓకే. కానీ దాని తర్వాత ఏం చేయాలని అర్థం కానప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు ఈ సబ్జెక్ట్ పట్టుకొచ్చాడు. మంచి ఫ్రెండ్ నాకు అప్పుడు. తిరుపతిలో ఉన్నప్పుడు ఈవినింగ్ వచ్చాడు ఆయన. ఈవినింగ్ వచ్చి మెడ్రాస్ నుంచి దగ్గర అప్పుడు ఈ కథ చెప్పాడు. కథ చెప్తూ నన్ను చూస్తున్నాడు, ఎలా ఉంది అన్నాడు. అద్భుతంగా ఉంది అన్న. అంటే మంచి మార్కెట్లో ఉన్నాడు. ఓకే. నువ్వు చేస్తావా అన్నాడు. ఖచ్చితంగా చేస్తాను, ఎందుకు డౌట్ అన్నా. అయితే నేను వర్క్ చేసుకుంటా అన్నాడు. సో ఈవీ సత్యనారాయణ గారికి క్రెడిట్ అండి ఈ సినిమాకి. జంబలగడ్డి పంబకి 99% క్రెడిట్ ఈవీ సత్యనారాయణ గారికి ఇవ్వాలి. ఓకే. అయితే అంటే ఆ థాట్, దాని ఎగ్జిక్యూషన్ చాలా కష్టం. చాలా కష్టం అది. దాంట్లో బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే దాని యాక్చువల్ పేరు చాలా మందికి తెలియదు. 1-2 సార్లు చెప్పాను అంతకుముందు. దాని ఒరిజినల్ పేరు జంబలగడ్డి పంబ కాదు. ఏంటి సార్ అది? రాత్రి వెళ్ళిపోతున్నప్పుడు భోజనం చేసి ఇద్దరం వీడుకోలు చెప్తున్నప్పుడు సినిమా టైటిల్ ఏమన్నా అనుకున్నావా అని అడిగా. అది ఒరిజినల్ టైటిల్ పేరు రివర్స్ గేర్. ఓ ఓకే. అది కూడా మంచి టైటిల్. ఓకే. కానీ నేనేమన్నానంటే సత్యం అని పిలిచేవాడిని, నాకు చాలా క్లోజు. సత్యం, మన ఇద్దరం ఫస్ట్ టైం కలిసి చేస్తున్నాం, మనం రివర్స్ గేర్ అనే మాట ఎందుకు, అలా ఫీల్ అయ్యావా అన్నాడు. రివర్స్ గేర్ అనే మాట ఎందుకు మనకి, ఓకే రేపు మార్నింగ్ నేను చెప్తానని వెళ్ళిపోయాడు. పొద్దున 5:30కి అలారం మోగుతుంది. అప్పుడు ఈ సెల్ ఫోన్స్ లేవు. హలో హలో అని అంటే అప్పుడే నైట్ వెళ్ళాడు కార్లో, భయం. ఏంటి అని 4:30కి అప్పుడు మార్నింగ్ ఫోన్ తీసి ఈవీ సత్యనారాయణ వాయిస్, చేరిపోయావా అన్న. జంబలగడి పంబ అన్నాడు. ఏంటి అన్న, అదే మన టైటిల్ అన్నాడు. గ్రేట్ కదా. తర్వాత ఫోన్ చేయి అన్నాడు. పెట్టేశాను, నిద్రపోయాను. తర్వాత లేచి గుర్తొచ్చి జంబలగడ్డి పంబానా, అది యాక్చువల్గా మాయాబజార్లో జంబలగడ్డి పంబ ట్రాక్ ఉంది. సో ఎక్కడి నుంచి పట్టాడు చూడండి. అంటే ఆయన ఒక గొప్ప, అంటే కామెడీలో ఆయన ఒక స్కూల్ క్రియేట్ చేశాడు. వి మిస్ హిమ్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇదంతా ఒక ట్రావెల్ అండి. వీ ట్రావెల్డ్ విత్ గ్రేట్ పీపుల్. ఎవరు లేరు ఇప్పుడు. జంజాల గారు లేరు, విశ్వనాథ్ గారు లేరు, బాపు గారు లేరు, ఈవీ సత్యనారాయణ లేరు. 2-3 తరాలు వెళ్ళిపోయినాయి. సరే, మన అదృష్టం, హెల్తీగా ఉన్నాం, వెల్తీగా ఉన్నాం, క్రియేటివ్గా ఉన్నాం, ఇంకా ముందుకు పోతున్నాం. 5th జనరేషన్. వీటితో పాటు సినిమాలతో పాటు ఆల్టర్నేట్గా మీరు వెబ్ సిరీస్ కానీ ఓటీటీ కంటెంట్ కూడా చేస్తున్నారు. ఇండియన్ రామాయణ పెద్ద హిట్, బిగ్ హిట్ ఓటీటీలో కూడా. మళ్ళీ పెళ్ళి కూడా వెరీ బిగ్ హిట్ అండి. 200 million వ్యూస్ అయినాయి. మళ్ళీ పెళ్ళి బట్ డైరెక్ట్ మూవీ కాబట్టి నో ప్రాబ్లం. ఎస్. కానీ ఇట్లాంటి వెబ్ సిరీస్లని లేకపోతే మన వెబ్ మూవీస్ అని ఇలా తారతమ్యాలు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. అవునండి. మీకు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు ఎంపికలో మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లేదు, బేసిక్ ఏంటంటే ఒకటి, యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో అండి. ఇవాళ ఓటీటీ అండ్ థియేటర్ హ్యాస్ టు ట్రావెల్ టుగెదర్. సింగిల్ థియేటర్స్ పాపం ఎంతకాలం ఉంటుందో, ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. బట్ థియేటర్స్ ఉంటాయి, మల్టీప్లెక్సెస్ ఉంటాయి. ఓటీటీ హ్యాస్ కమ్ ఇన్, దాన్ని ఆపలేం మనం. ఇవాళ పెట్రోల్ తర్వాత ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి. యూ కాంట్ స్టాప్ ఇట్, ఇట్స్ ఎ టెక్నాలజీ. కాకపోతే మనం ఆ ఫ్లోలో వెళ్ళాలి. సో ఇవాళ ఆయన వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. సో దే ఆర్ థింకింగ్ ఫార్వర్డ్. సో ఐ థింక్ ఫార్వర్డ్. రెండోది ఏంటంటే, ఒక సినిమా క్రైటీరియా ఏంటంటే, నేను పెద్ద చిన్న సినిమాని చూడండి, స్లాబ్ రేట్ నా రోజుకి ఎంత అలా మాట్లాడుతున్నాను. ఈ సబ్జెక్ట్ నచ్చింది, క్యారెక్టర్ బాగుంది, కుర్రవాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళకి కావాల్సినట్టు చేస్తాను నేను. సో నా సక్సెస్కి ఇవన్నీ కూడా కారణం. సో క్యారెక్టర్, సబ్జెక్ట్ ముందు తీసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే, నరేష్ చాలా లక్కీ, ఆయన ఏదున్నా సక్సెస్ అవుతుంది అంటారు. అది కాదు యాక్చువల్లీ, ఇట్ ఈస్ ది ఆపోజిట్. మంచి నేను అనుకుంటున్నాను కాబట్టి సక్సెస్ అవుతున్నాయి. నేను మొన్న గత 30 daysలో, యూ వోంట్ బిలీవ్ మీ, 35 daysలో 16 సబ్జెక్ట్స్ విన్నాను. గ్రేట్. ఎందుకంటే నేనేమంటానంటేనండి, చాలామంది క్యారెక్టర్ ఫోన్లో చెప్పండి అంటారు, తప్పది.
నేను రిక్వెస్ట్ చేస్తా, పర్సనల్ కలుద్దాం, మీ ఇష్టం టైం చెప్పమంటాను. నేను కథ మూలం, క్యారెక్టర్ మూలం, నేను అబ్జర్వ్ చేసుకోవాలి ఆ క్యారెక్టర్ని. రెండోది ఏంటంటే నేను తీసుకున్నటువంటి ఈ సినిమా సక్సెస్ అవుతుందా, అంటే మనకు మంచి పేరు తెస్తుందా సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత. కాబట్టి ఇది క్రైటీరియన్గా పెట్టుకుంటే మంచి ప్రొడక్షన్ ఉంటే దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా, లేదా కొత్త ప్రొడక్షన్ అన్నా జాగ్రత్తగా దాన్ని సహకరించి ముందుకు తీసుకెళ్తున్నాం. కొన్ని రిఫ్యూజ్ చేస్తున్నాను, అంటే నాకు టైం లేక. బట్ బెస్ట్ కంటెంట్ని, వెదర్ ఇట్ ఈస్ ఫిలిం, ఓటీటీ ఫిలిం ఆర్ వెబ్ సిరీస్, దేన్ని కూడా నేను ఇప్పుడు మాయాబజార్ మనం చేసాను, సక్సెస్ అయింది. సో అలాగా తీసుకెళ్తానండి. అదే నా సక్సెస్ కారణం నేను అనుకుంటున్నాను. బ్రాడ్గా వెళ్ళాలండి, యూ షుడ్ నెవర్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. సార్ మీరు 2 years బ్యాక్ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు లైఫ్లో, మళ్ళీ చేంజ్ పర్సనల్ లైఫ్లో. ఎలా ఉంది సార్, ఎలా నడుస్తుంది ఇప్పుడు లైఫ్, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? పవిత్ర గారు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి? పవిత్ర ఇస్ ఫైన్. బేసిక్గా అండి ఒకటి, వీళ్ళు చెడ్డవాళ్ళు వాడు ఇది దీని గురించి కాదు. అదే బేసిక్గా ఏంటంటేనండి, ఫస్ట్ ఇవాళ హాఫ్ ద వరల్డ్ ఈస్ ఫేసింగ్ డైవర్స్ ప్రాబ్లమ్, 70% to 80% ఈస్ ఫేసింగ్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్. ఇట్ ఇస్ బికమ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఇండిపెండెంట్ ఎవరికి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి చెడ్డని పక్కన పెడితే కంపాషబిలిటీ ఉండాలండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది, తోడు లేకుండా ఉండలేమా అంటే, తోడు ఎప్పుడు కావాలంటే 40s 50s తర్వాతే తోడు కావాలి. సో ఈ టైంలో కరెక్ట్ తోడు కావడం కరెక్ట్. సో అట్ దట్ పాయింట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై మ్యారేజ్. సో ఐ టుక్ ది డెసిషన్, ఇట్స్ మై పర్సనల్ డెసిషన్. అఫ్ కోర్స్ కాంట్రవర్సీస్ వస్తాయి, ఎందుకంటే ఐఎమ్ అ మీడియా పర్సన్, ఐఎమ్ అ సెలబ్రిటీ, వస్తాయి. వీ హ్యావ్ టేకెన్ ఇట్, వీ ఫాట్ ఇట్, వీ హ్యావ్ క్లియర్డ్ ఇట్ అవుట్ కామ్గా. వీ వాంట్ టు లీడ్ అ పీస్ఫుల్ లైఫ్, వీఆర్ హ్యాపీ. ఇంత హ్యాపీగా నడుస్తున్న టైంలో, కెరీర్ అంతా ముందుకెళ్తున్న టైంలో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిన గ్యాప్ తీసుకున్నారు కదా, అది ఎలా వచ్చింది? మళ్ళీ కంబ్యాక్ ఎలా అవ్వగలిగారు సార్? ఏం లేదండి, నాకు సినిమాలు వస్తూనే ఉన్నాయి. బట్ నేను జనరల్గా ఏంటంటే, నేను చాలా కన్విక్షన్తో వెళ్తా, నాకు ఇది నచ్చితే చేస్తానని పెడతా. శ్రీవారి ప్రేమ లేఖ తర్వాత, చిత్రం బళ్ళారి చిత్రం, జంబలాడి పంప తర్వాత ఒక వాయిడ్ వచ్చిందండి. అంటే అప్పట్లో ఇంతమంది డైరెక్టర్స్ లేరు. పాపం రియల్ నెస్టర్ మంచి సినిమాలు ఇచ్చేవాడు, ఆయన కూడా వంశీ గారు ఉండేవారు. బట్ టోటల్గా నేను టైప్ కాస్ట్ అయిపోతున్నానేమో, జనాన్ని బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదండి. ఓకే. ఎందుకంటే మనల్ని నమ్మి వస్తున్నారు వాళ్ళు థియేటర్. సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, వేరే పక్కన పెట్టండి. కొన్ని మంచి సినిమాలు ఆడకపోవచ్చు, బోర్ కొట్టించకూడదు. సేమ్ టైప్ కాస్ట్ కాదు, ఏదో కామెడీ హీరో అని మనం ఒకటే ఫిక్స్ అవ్వకూడదు. కావడదు. ఆ పాయింట్లో నేనే విరమించుకున్నాను. ఓకే. విరమించుకుని నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయాను. సో అలా ఒక బ్రేక్ వచ్చింది. మళ్ళీ పాలిటిక్స్, సోషల్ సర్వీస్ ఇవన్నీ ఒక 6-7 ఏళ్ళ తర్వాత ఒక మార్పు ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత, నేను వస్తే నాకే కొత్తగా కనిపించింది ఇండస్ట్రీ అంతా. ఇది కొత్తగా అనిపించింది, అది ఒక థ్రిల్ ఫీల్ అయ్యాను. ఇవాళ వచ్చానండి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సెకండ్ ఇన్నింగ్స్ నేను రావాలని వచ్చాను. కోర్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనకి అవకాశాలు బెటర్గా రావచ్చు, హీరోగా చేశాం కాబట్టి. కానీ ఇట్ టుక్ అ లాంగ్ టైం, 10 years టు బిల్డ్. అంటే ఇండస్ట్రీలో మీరు ఒక పెద్ద హీరోగా, బ్లాక్ బస్టర్లు కొట్టిన హీరోగా చూసి మిమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అడగడానికి ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కదేమో. చాలా చాలా ఇబ్బంది అయింది. అది బిగినింగ్లో ఏంటంటే, నాకు చంద్రవంశం హీరోగా చేశాను రాగానే, నా బి గోపాల్ గారిని మర్చిపోయాను. ఆయన ఫోన్ చేసి, బాబు నగ్మాకు పేరుగా చేయాలి, తారక్ ఎన్టీఆర్ గారికి అల్లరి రాముడు చేయాలంటే ఐ వాజ్ థ్రిల్డ్. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు గుర్తింపు వచ్చిందని. అవును, అది కొంత నాకు చాలా ప్లస్ అయిందండి. అవును, అక్కడి నుంచి కొంత కెరీర్ స్టార్ట్ అయింది నాకు యాక్చువల్గా. తర్వాత మీ శ్రేయోభిలాషి, గుంటూరు టాకీస్, చందమామ కథలు మంచి మంచి చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్, బట్ నాకు కావాల్సినటువంటి భూము రాలేదే అన్నటువంటి ఫీలింగ్ ఉండేది. ఆ తర్వాత ఎక్కడైతే నాకు దృశ్యం, ఆహా, ఇవన్నీ పడినాయో, నాకు మళ్ళీ ఒక టర్నింగ్ వచ్చిందండి. తర్వాత నాకు చాలా హెల్ప్ అయింది అంటే సుందరానికి, సామజవరగమన, ఆఫ్ కోర్స్ అది నెక్స్ట్ లెవెల్కి నా కెరియర్ని తీసుకెళ్ళింది. సరే, ఇలా చూస్తే మీరు చెప్పినట్టు నేను ఒక చోట్ల లేను, ఇటు తిరిగి ఎక్కడ ఫెయిల్ కాకుండా అన్నీ సక్సెస్ చేసుకుంటూ, ఇటు సినిమా అటు సర్వీస్ అన్నీ చేసుకుంటూ 50th yearలో ఇన్ని ఆనర్స్ రావడంతో పాటుగా ఇన్ని సక్సెస్తో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదలెడుతున్నాను. సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్టేషన్ నేను చెప్తుంటే. సో ఒక స్టేషన్లో ఆగే 50, ఇంకా ఐఎమ్ యంగ్,
Yes. అండ్ దిస్ సో మచ్ టు గో. అన్నిటికంటే నన్ను యంగ్ డైరెక్టర్స్ నమ్ముతున్నారు. సో ఐ వాంట్ టు ప్రిపేర్ దెమ్, ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్. సో వాళ్ళతో సమానంగా ఉంటాను. హ్యాపీగా వర్క్షాప్స్ చేస్తాం ఇక్కడ ప్రతి సినిమాకి. వి బ్రింగ్ అబౌట్ బెటర్మెంట్స్, వి పార్టీ టుగెదర్. అలాగా మై ట్రావెల్ ఇస్ విత్ యంగర్ జనరేషన్ అండి. Okay. 5th జనరేషన్తో పనిచేస్తున్నాను నేను ఇప్పుడు. Yes. సార్ బట్ నేను ఇప్పటికీ 1st జనరేషన్ అనే ఫీల్ అవుతున్నాను, అంటే విత్ దెమ్, అలాంగ్ విత్ దెమ్. మీరు కెరీర్ పరంగా మైల్ స్టోన్ అచీవ్ చేశారు, అలానే హానర్స్ అనేవి, గౌరవాలు అనేవి వస్తున్నాయి. ఇలాంటి మైల్ స్టోన్ వస్తున్న తరుణంలో అదే అమ్మగారు ఉంటే బాగుండేదే, మిస్ అయిపోతున్నామే, తను చూసేది కదా నా అచీవ్మెంట్స్ అన్న సందర్భాలు ఏమైనా అనిపిస్తున్నాయా మీకు ఇప్పుడున్న చాలాసార్లు ఉంటాయండి. ఎందుకంటే సిచ్యువేషన్లో? మా ఎలక్షన్ అప్పుడు ఆమె క్యాంపెయిన్ చేసింది, లాస్ట్ పడుకుని ఆ వాయిస్ ఇచ్చింది ఆమె. ఓకే. సో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నరేష్ కంటే షీ వాజ్ మై రోల్ మోడల్, మై హీరోయిన్, మై గాడ్ మదర్ స్ట్రెంత్. సో ఆమె చనిపోయినప్పుడు షాటర్ అయ్యాను. కృష్ణ గారు చనిపోయినప్పుడు పూర్తిగా షాటర్ అయిపోయాను. ఎందుకంటే ఆయనలో ఆమెను చూసుకునేవాడిని, ఆయన లేనప్పుడు ఇంకా షాటర్ అయిపోయాను. బట్ ఇప్పటికీ నా నమ్మకం ఏంటంటే వాళ్ళు ఉన్నారనే నమ్ముతాను నేను. ఐ సా మహేష్ ఎమోషన్ ఆల్సో, ఐ వాజ్ టచ్డ్. ఆ రోజు ఒక ఫాదర్ని ఎంత మిస్ అవుతున్నాడు మహేష్ అనేది ఐ కెన్ అండర్స్టాండ్. సో ఆ ఎమోషన్ ఎప్పుడు క్యారీ ఉంటుందండి. బట్ వాళ్ళు ఉన్నారని నమ్మకం. నాకు పొద్దున్నే మా మదర్కి వెళ్ళి రోజ్ పెడతాను ఫస్ట్, వాళ్ళిద్దరు ఫోటోకి దండం పెట్టుకుంటాను. నేను చేస్తుంది కరెక్టే కాదా అని అడుగుతాను, నేను ఒక ఆన్సర్ తీసుకుని వెళ్తాను. సో కాన్షియస్లో వాళ్ళు ఉన్నారు. రెండోది బిజీగా ఉన్నాను కాబట్టి కొంత బహుశా ఐ ఓవర్కేమ్ దిస్ పెయిన్. బట్ ఇప్పటికీ వాళ్ళ క్వార్టర్స్ అంతా అలాగే ఉంచేసాం, ఏం కదిలించలేదు. అలాగే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అలాగే ఉంది. సో అలాగే అది అలాగే ఉంది. అక్కడ కూర్చుంటాను, ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు ఆ మెమరీస్ ఒకసారి ఏడుపు వస్తుంది కూడా. ఒంటరిగా వాళ్ళ చైర్లో కూర్చుంటాను. ఓకే. ఐ ఫీల్ దట్. బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్, వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. కాబట్టి వాళ్ళు ఎప్పుడు మాతో ఉన్నారని మేము నమ్ముతాం. మేము అందరం కలిసే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఓకే. ఎవరిది వాళ్ళది వాళ్ళకు ఉన్నాయి. బట్ ఆ బాండింగ్ అనేది వాళ్ళు ఇచ్చేళ్ళారు. వీ విల్ కీప్ అప్ ద బాండింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ లైఫ్ లాంగ్. ఓకే, గ్రేట్ అండి. సారీ, బర్త్డే రోజు ఎమోషనల్ మనం, నో ప్రాబ్లం. అయితే సార్ ఇంకొకటి సార్, మనకి కెరీర్లో దాదాపు అన్ని మైల్ స్టోన్లు చేసుకొచ్చారు. మీకు అచీవ్మెంట్ అంటే మీరు ఇందాక చెప్పారు అచీవ్మెంట్, దాని కెరీర్కి సక్సెస్ అనే దానికి కామాలు పులి స్టాప్లు నువ్వు చెప్పారు ఇందాక, వెళ్తున్నారు ఫ్లోలో. అయితే మీకు ఈ క్యారెక్టర్ ఇంకా చేయలేదు అనుకున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి? కొంతమంది డ్రీమ్స్ అని ఉంటాయి కదా, ఆ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? నాకు చిత్రం ప్రయత్నం పార్ట్ 2 చేయాలందండి. ఓ గ్రేట్. శ్రీవారికి ప్రేమలేఖ పార్ట్ 2 చేయాలనుంది. ఈ రెండు ఆల్రెడీ. దాంట్లో ఏంటి శ్రీవారి ప్రేమలేఖలో పార్ట్ 2 అంటే ఎలా సార్? అది చెప్పకూడదు. బట్ వీఆర్ వర్కింగ్. అంత ఈజీ కాదండి రెండు సబ్జెక్ట్స్ కూడా. బట్ రెండిటికి కూడా బేసిక్గా ఆమోదం వచ్చింది మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, రైటర్స్ దగ్గర నుంచి కూడా. సో అది కొంత టైం పడుతుంది. బట్ ఎందుకంటే ఈ చిత్రం శ్రీవారి ప్రేమలకి జమ్మలగడ్డ పంబ పార్ట్ 2 చేయలేము. లేదు అదే. బట్ ఈ రెండిటికి స్కోప్ ఉంది, నెక్స్ట్ జనరేషన్తో వర్క్ చేసి చేయొచ్చు. సో దీన్ని సీరియస్గా వర్క్ చేస్తున్నాం. ఇట్ మై టేక్ అన్ ఇయర్ ఆర్ ఇయర్ అండ్ హాఫ్, బట్ ఇట్ ఈస్ మై డ్రీమ్. ఓకే. ఎట్లా సార్, విజయకృష్ణ ప్రొడక్షన్స్ లేకపోతే బయట? అది ఇంకా వీఆర్ నాట్ డిసైడెడ్ అండి. మేబీ విల్ కొలాబరేట్. బయట ప్రొడ్యూసర్స్ కొంతమంది కూడా వస్తున్నారు. బట్ అల్టిమేట్లీ వీ వాంట్ టు డూ దీస్ 2 ఫిల్మ్స్. ఇది కాకుండా కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు వస్తున్న క్యారెక్టర్స్ కూడా ఎలా ఉన్నాయంటే అండి, కొన్ని కొత్త షేడ్స్లో ఉన్నాయి. ఫాదర్ క్యారెక్టరే కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొత్త షేడ్లో ఉన్నాయి. అవును. సో అలాంటి క్యారెక్టర్స్ కొన్ని లీడ్ రోల్స్ వస్తున్నాయి. అవును. ఇప్పుడు అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఒక కొత్త రెవల్యూషనరీ డిఫరెంట్ ఫిలిం వచ్చింది, ఎంటర్టైన్మెంట్ ఫిలిం. అవును. సో క్యారెక్టర్స్ ఓషన్ అండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్. నేను బేసిక్ ఈ 2 సినిమాలు అయితే చేయాలనుకున్నాను. ఇంకొకసారి అవసరమైతే లేడీగా చేస్తాను. గెటప్ మళ్ళీ. ఓకే, గ్రేట్ సార్. మీరు అంటే నాకు తెలిసి మీరే సినిమాలు వెండి తెరపైన గెటప్ అనేది మీతో స్టార్ట్ అయిందేమో అనిపిస్తాడు ఆ గెటప్ నాకు తెలిసి. అంతకుముందు నాటకాలు చేసేవాళ్ళు కానీ, బట్ వెండి తెరపైన లేడీ గెటప్ అనేది రకంగా నాకు అది గుర్తుండిపోయే ఫిల్మ్, ఒక షోకేస్ ఫిల్మ్. అవును. అంటే నాగేశ్వరి దేవదాస్ లాగా, అవును, కృష్ణ గారు గల్లూరి సీతారామరాజు లాగా. చిత్రంలో నరేష్ షోకేస్ ఫిల్మ్ అది. పిఎన్ రామచంద్ర గారికి, సాయిరామ్ ఫిల్మ్స్ కూడా లైఫ్ లాంగ్ థ్యాంక్స్ నాకు అది. అదేవిధంగా శ్రీవారి ప్రేమలకి జంజాల్ గారు, రామోజీరావు గారు, వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్స్.
ఇలాగ నవతా కృష్ణరాజు గారు, నాలుగు స్తంభాలాట జంజాల గారు, ఇలాంటి అద్భుతమైన పీపుల్తో నేను ట్రావెల్ చేశానండి. మంచి సినిమాలు చేశాను. నా అదృష్టం ఇంకా పీక్లో ఇప్పుడు చేస్తున్నాను 50th ఇయర్లో. అది ఇంత ఆనర్స్తో, అది మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి, మీడియాకి, ప్రేక్షకులకి, డైరెక్టర్స్ అందరికి కూడా థ్యాంక్స్. ఒకవైపు ఉన్నా కానీ మీరు రిటర్న్ చేస్తున్నారు, బట్ హ్యాపీ అని చెప్పారు, అది హ్యాపీ అండి. ఇంకా థ్యాంక్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ నైస్ ఇంటర్వ్యూ, చాలా ఫుల్ ఫ్లెజ్ ఇంటర్వ్యూ వచ్చింది.